జై దుర్గా భవాని. మా ఇంటి దగ్గర ఎప్పటిలాగే దుర్గమ్మ తల్లి టెంపుల్లో ఆషాఢ మాసం సారీ తీసుకొని వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, సారీలో గాజులు, చీర, బ్లౌజ్ పీసు, వడిబియ్యము, పూలమాల, విడిపూలు, పీటొక్కలు, ఖర్జూరాలు, బనానాస్, 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, అట్లా అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకొని ఒక ఇంట్లో నుంచి అని ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళాం. సో ఈసారి లోటస్ ఎలైట్ మా ఫ్రెండ్ నాగలక్ష్మి వాళ్ళ ఇంట్లో. సో అక్కడ వడిబియ్యం కలపడం అవన్నీ చేస్తున్నారు. అన్నీ అరేంజ్ చేసుకుంది. ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చాక చెప్తుంటే ఎట్లా కలపాలి ఏంటి అని అందరితో తలా ఒక చెయ్యి వేయించి బయలుదేరారు. సో ఇదిగో తినే అనమాట. మంగళహారతి పట్టుకుంది కదా, రెడ్ సారీ లోటస్ ఎలైట్ నుంచి నాగలక్ష్మి గారు. ఈసారి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్ళాము. లాస్ట్ టైం ఒక 10-11 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఈ సారీ అనే ఈ ప్రోగ్రామ్ ఈసారి 15-20 మెంబర్స్ పైనే అయ్యారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా అందరూ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. పెద్దవాళ్ళు నడిచి వాళ్ళ ముందు మేము నడుస్తుంటే మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ముందు రోజే వెళ్ళి అమ్మవారికి సారీ కట్టించాలి అని అంటే మేము ముందే వెళ్ళి అభిషేకం చేసి సారీ కట్టించేసి వచ్చామన్నమాట. సో ఇంకా అందరూ అపార్ట్మెంట్ నుంచి బయలుదేరారు. ఆషాఢ మాసంలో సామూహికంగా ఇలా చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికీ ఇట్లానే రావాలి, ఎప్పటికీ ఇట్లా అందరం కలిసి చేయాలి అని ఉంది నాకు. అది ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఓపికన్నంత వరకు ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో వీలైనంత వరకు అందరినీ కలుపుకుంటూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేస్తూ ఇట్లా తీసుకొని వెళ్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తను ఆవు పాలు చల్లుకుంటూ వెళ్తుంది. ఏది మిస్ చేయకుండా మామిడాకులు, వేపాకులు, నిమ్మకాయ దండ, ఈసారి అన్నీ ఏం మిస్ చేయకుండా కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అందరం సామూహికంగా వెళ్ళాలి, ఒక ఇంట్లో నుంచి అందరం ఒకేసారి కదలాలి అని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ముందు రోజు శారీ కట్టించే వరకు కూడా నాకు అంత ఫైన్. ఇంకా ఆ రోజు నాకు పాసిబుల్ అవ్వలేదు నేను వెళ్ళడానికి. అందుకే మీరు అందులో నేను కనిపించట్లేదు. సో అవ్వలేదు, వెళ్ళలేదు. ఇంకా తీసుకొచ్చినవన్నీ ఇంకా ఒక 3 ప్రదక్షిణలు చేసుకుంటూ జై దుర్గా జై జై దుర్గా అంటుంటే అసలు ఆ గూస్ బంప్స్, ఆ వైబ్ అసలు అది వేరు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఏం కోరుకుంటాం అమ్మవారిని, ఇలా ఎప్పటికీ రావాలి అమ్మ గుడికి, మా ఐదుతోనే అమ్మ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే పిలిపించుకొని చేయించుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాము. ఎప్పటికీ ఇట్లా మేమందరం వచ్చిన వాళ్ళందరూ చల్లగా ఉండాలి. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మాతోనే ఉండాలి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం శ్రీమాత్రే నమః.